హలో బ్రదర్. ఆ సత్యంలో నిలిచి ఉండడం అన్న దాని మీద కొంచెం మాట్లాడండి బ్రదర్. నిలిచి ఉండడం అంటే చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే. ఇక్కడ ఆదిలో వాక్యం ఉందని చెప్పబడింది మొదటి వచనంలో. 14వ వచనంలో చూసినప్పుడు ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే కృపను సత్యాన్ని తీసుకొని ఆ దేహధారిగా మన మధ్యలో నివసిస్తూ ఆ కృపను సత్యాన్ని గురించిన విషయాన్ని మనకి తెలియజెప్పాడు. తర్వాత 17వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినని చెప్పబడింది. సో ఈ సత్యం అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకోవాలంటే ఇందాక నేను చెప్పినటువంటి ఒక వచనం చూడండి, ఇక్కడ కూడా ఉంచండి మీకు. ఇక్కడ కూడా గమనిద్దాం, మళ్ళీ చూద్దాం. 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునైనాడు. సో ఇక్కడ ఈ అబద్ధం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే ఆది నుంచి కూడా వాడు అబద్ధం చెప్పేవాడుగా ఉన్నాడు. అది మొదటిసారి హవ్వతో అతడు మాట్లాడినప్పుడు, మీరు ఈ ఫలము తినవద్దని, మీరు తింటే చనిపోతారని యెహోవా మీతో చెప్పేనా అని అడుగుతాడు. అంటే ఆ మాటలోనే ట్విస్ట్ చేస్తాడు, అంటే సరైన విధంగా మాట్లాడు. అందుచేత అతడు ఆది నుంచి కూడా అబద్ధమునకు జనకుడై ఉన్నాడు, అతడు అబద్ధికుడు, తర్వాత అతడు సత్యములో నిలిచి ఉన్నవాడు కాదని చెప్తున్నాడు. ఇతడు దేవుని చేత సృష్టించబడిన వాడై ఉండి, ఈ అపవాది దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వైపు చూస్తూ దేవుడి యొక్క కార్యాలను జరిగించటానికి ఏర్పరచబడినటువంటి ప్రధాన దూత. కానీ అతడు దేవుని వైపు చూడకుండా తనంతట తానుగా వైపుగా చూసుకొని తను హెచ్చించుకొని దేవుని యొక్క స్థానంలోనికి రావాలని, దేవుడు తన కుమారుడికి వారసుడిగా నియమించినటువంటి, ప్రపంచమునకు వారసుడిగా నియమించిన స్థానాన్ని అతడు పొందాలని కోరాడు. అతడు దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని కుమారుడు దేవుడే. కనుక దేవుడు అతడు ఎందుకుని అబద్ధం అంటే, ఏది సత్యమో అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, అన్నందరికీ అధికారి, అన్నిటినీ నడిపించేటువంటి స్థానంలోనికి సృష్టం రావాలని కోరుతున్నాడు. అది అబద్ధం. అంటే దేవుడు నియమించినటువంటి స్థానాన్ని కాకుండా తన సొంత స్థానాన్ని కోరుకొని సత్యంలో నుంచి బయటకు వచ్చినవాడు. సత్యం అనేది ఏంటంటే దేవుడు మనిషిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ఉద్దేశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో బయలుపరిచాడు. తర్వాత ఆ విధంగా వచ్చినప్పుడు అతనిలో ఈ అపవాదికి సంబంధించినది ఏదీ కూడా లేదు. ఇదిగో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత లేకపోతే రాజు వచ్చుచున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారి అబద్ధమందు నిల్చున్నవాడు, ప్రభువు సత్యములో ఉన్నాడు, అతడే సత్యం. అంటే ఆ లోకాధికారి మనుషులను మభ్యపెట్టి మనందరం కూడా ఈ లోకానికి సంబంధించిన వారమని, ఇక్కడున్న విషయాల్లో ఆసక్తి కలిగి జీవించాలని, తర్వాత ఇదే సరైనటువంటి మార్గమని, ఇక్కడున్నటువంటి ఆశీర్వాదాల ద్వారా మనిషి ఎంతగానో ఘనత చెందుతాడనే విషయంలో మనని మభ్యపెడుతూ జీవింపజేస్తూ ఉంటాడు. ఈ శరీరాన్ని, లోకాన్ని ప్రేమించేటట్లుగా చేస్తాడు. సత్యం అనేటువంటిది దేవుడు కుమారుడు పైనుంచి వచ్చిన వాడుగా ఉండి, మనుషుడి పక్షంగా దేవుడు పరలోకానికి సంబంధించిన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని చెప్పినటువంటిది సత్యం. దాని కొరకు ఈ లోకం నుంచి వేరైన విధంగా జీవించాలనేటువంటిది సూచించాడు. కనుక ఆయన మనలను సత్యమందు ప్రతిష్ఠించానని చెప్తున్నాడు. చూడండి, 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను.
నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే సత్యంలో ప్రతిష్ఠ చేయటం అంటే లోకములో జీవించకుండా, ఈ శరీరాన్ని లోకాన్ని ప్రేమించకుండా, దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి దానిని, ఆ మహిమ లోకాన్ని, పరలోకాన్ని ప్రేమించడం అనేటువంటిది సత్యం. అది దాని కొరకు దేవుడు మనుషుని సృష్టించాడు. దాని కొరకు కాకుండా ఈ లోకం కొరకు, ఈ శరీరం కొరకు జీవించే జీవితం ప్రతిదీ కూడా అబద్ధం. నేను దాని కొరకు జీవించినట్లుగా నన్ను నేను ప్రతిష్ఠించుకున్నానని ప్రభు చెప్పాడు. అంటే ప్రభు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు. అంటే ఇక్కడ దాని గురించినటువంటి సంబంధం నాకు లేదు. దేవుడు నన్ను ఎందుకు పంపించాడో, నేను దేనికి పిలువబడ్డానో, నాకు దేవుడు ఏదైతే మహిమను ఇవ్వబోతున్నాడో అది సత్యం. దాని కొరకు నేను జీవించాను. ఆ విధంగానే వీరు కూడా జీవించినట్లుగా వారిని కూడా సత్యంలో ప్రతిష్ఠించుతున్నానని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు సత్యం అంటే, సత్యంలో నిలిచి ఉండటం అంటే ఏంటి? దేవుడు నాలో ఆత్మ ఇచ్చున్నాడు. ఆ ఆత్మ దేవునికి సంబంధించినది. దేవుడు నాలో ఉన్నటువంటి ఆత్మకు తండ్రి. ఆ తండ్రి నేను రక్షించబడటానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించున్నాడు. ఆయన ద్వారా నేను జన్మించిన నేను, తండ్రి పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక నాలో, నేను ఆయనలో నిలిచుండడం ద్వారా, లేక సత్యమందు నిలిచుండడం ద్వారా పరిశుద్ధతలో పాలు పొంది మహిమలో ప్రవేశించి ఆయనతో పాటుగా నేను ఉండటానికి అవసరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం అనేటువంటిదే సత్యం. అది సత్యం. అలా కాకుండా ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్నటువంటి నా శరీరాన్ని కానీ, లేక శరీర స్వభావాన్ని కానీ, లోకాన్ని కనుక ప్రేమించున్నట్లయితే నేను దుష్టునితోటి జతపడి నేను అబద్ధంలోనికి వెళ్ళిపోతాను. అలా కాకుండా దీని నుంచి నేను ప్రత్యేకపరుచుకొని నాలో ఉన్నటువంటి ఆత్మ సిద్ధపడి పరిపూర్ణతలోనికి రాగలిగి ప్రభుతో ఎల్లప్పుడూ జీవించగలగడానికి పనికి రాగలిగినటువంటి పరిశుద్ధతలోనికి, నీతిలోనికి నేను నడిపించబడగలిగితే నేను సత్యంలో నిలిచున్నట్లు. అలా కాకపోతే నేను ఈ లోకంతో స్నేహం కలిగి ఉన్నట్లు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు, కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకోరునో వాడు దేవునికి శత్రువగును. కనుక ఈ లోకాన్ని మనం ప్రేమించి దానిలో ఉన్నటువంటి విషయాలను కనుక కావాలని ఆశపడుతుంటే వాడు దేవునికి శత్రువు, వాడు అబద్ధంలో నిలిచున్నట్లు. అలా కాకుండా నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ చేత వెలిగించబడి ఆ పరిశుద్ధతలో పాలు పొంది రాబోతున్న మహిమలో దేవునితో కూడా నివసించడానికి, రాజ్యం చేయడానికి పనికి రాగలిగిన విధంగా ఆశపడుతున్నట్లయితే సత్యంలో నిల్చున్నట్లు. ఆ విధంగా ప్రభువు ఈ లోక సంబంధిని ఓడించి లోకంతో సంబంధం లేకుండా మనలను విడిపించగలగడానికి పనికి రాగలిగిన విధంగా సత్యంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. సో మనం కూడా ఆ దేవుడు మన పిలిచినటువంటి ఆ పిలుపు యొక్క ఉన్నతమైన స్థితిలో నిలిచి ఉండటం అనేటువంటిదే సత్యంలో నిలిచి ఉండటం. దాన్ని కాకుండా లోకాన్ని, శరీరాన్ని కనుక ప్రేమించితే ఆయనకు శత్రువుగా ఉన్నట్లు, లేకపోతే అబద్ధంలో ఉన్నట్లు అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. అంటే మనలో దేవుని ఆత్మ ఉంది అని నమ్మటమే సత్యంలో ఉండడం. మనలో కనుక ఆత్మ ఉందని చాలా మంది అనుకుంటున్నారు. చూడండి, రోమాపత్రిక. అంటే దేవుని ఆ ఆ, ఇది లేకుండా మనం యాక్సెప్ట్ కూడా చేయలేము కదా క్రైస్ట్ ని. సో ఇట్స్ ద అంటే హోలీ స్పిరిట్. అంటే హోలీ స్పిరిట్ దాంట్లో 2 విషయాలు ఉన్నాయండి సిస్టర్. చూడండి, ఎవరు పడితే అందరూ యాక్సెప్ట్ చేయరు కదా బ్రదర్. విన్న తర్వాత ఇట్స్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ దట్ వి యాక్సెప్టెడ్ క్రైస్ట్ కదా. అదే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొని చేయను. కనుక ఆత్మ మనలో ఈ ఒప్పుకొని చేసేటువంటి సమయంలో ఆయన మనలో ఉంటాడా, మన బయట నుంచి ఆయన మనల్ని ఒప్పిస్తాడా? మనలోనే ఉంటారు. మన పాపములను గురించి ఆయన ఒప్పింప చేయడానికి ఆయన మనలో ఉండేవాడిగా ఉంటాడా, ఆయన బయట నుంచి మనల్ని ఒప్పింపజేస్తాడా?
అంటే మనం విన్న దాన్ని బట్టి మన మనసు ఆ ని ఆ ఒప్పుకోలుతనం కలిగిస్తాడు. అది ఆ ఒప్పుకోలుతనం కల్పించినప్పుడు ఆయన బయట నుంచి మనల్ని ఒప్పించేవాడిగా ఉంటాడా? మన లోపల ఉంటాడా అప్పుడు? జీవించేవాడిగా ఉంటాడా? లోపలే ఉండాలి. కాదు, మనను ఆయనను అంగీకరించిన తరువాత బాప్ ఆయన మనలో ఉంటాడు. అంగీకరించక మునుపు మనని ఒప్పించేటువంటి సమయంలో బయట నుంచి పనిచేస్తాడు. ఒప్పించేటువంటి ప్రక్రియ ఆయన బయట నుంచి జరిగించేటువంటిది. అంగీకరించబడి ఆత్మచేత జన్మించినటువంటి ప్రతి వారిలో కూడా ఆయన మనలో ఉండి నడిపిస్తాడు. తర్వాత అలా నడిపించి ఆయన మనలోనికి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆయన స్వరాన్ని విని ఆయన కార్యాన్ని గుర్తెరిగి ఆయన ద్వారా నడిపించబడటానికి ఇష్టపడేటువంటి వారు చాలా అరుదు, చాలా తక్కువ మంది. ఎందుచేతనంటే వాళ్ళ యొక్క ప్రవర్తన నియమావళిలో ఈ దేవుని యొక్క స్వరాన్ని విని ఆ సత్యానికి లోబడి వాక్యంలో ఉన్నదాన్ని గ్రహించి ఇష్టపూర్వకంగా జీవించినప్పుడు మాత్రమే ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఆయన మనని బలవంతం చేయడు, మనకి తెలియజెప్తూ ఉంటాడు. ఇది హరి, ఇది సత్యము, దీనిలో నువ్వు ఇలా నిలబడి ఇలా జీవించు అని. ఇది అబద్ధము, దానిలో చేయకు అని. ఎవరైతే ఈ దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయనకు లోబడి జీవించడానికి ఇష్టపడతారో వారందరినీ చక్కగా ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. వాళ్ళు పాపం మీద జయం పొందుతూ నీతి కార్యాలు జరిగిస్తారు. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో, శరీరాన్ని ప్రేమిస్తారో, శరీర క్రియలంటే ఇష్టపడతారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియజెప్తాడు, కానీ వారిని నడిపించేటువంటి ప్రక్రియ జరగదు. ఎవరు లోబడతారో వారిని నడిపిస్తాడు. ఎవరైతే లోబడరో, దేవుడు చెప్పింది కాకుండా వేరే దానిని ప్రేమించేవారుగా ఉంటారో, ఆయన వాళ్ళని నడిపించడం అనేటువంటిది కష్టతరమైనటువంటి విషయం. మనం గమనించాలి. సో హౌ టు హియర్ హిస్ వాయిస్ అండ్ హీడ్ టు హిస్ వాయిస్. అండ్ ఇప్పుడు మనం ఒప్పుకోలుతనమే పెద్ద సబ్మిషన్ కదా బ్రదర్. ఫస్ట్ అందరూ చేయట్లా. ఒప్పుకోలుతనం ఇట్ ఈస్ ద బిగినింగ్, అంటే మొట్టమొదటి మెట్టు అది. అదే మెయిన్ సబ్మిషన్. అది అయిన తర్వాత అది దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడి జీవించగలగటం అనేటువంటిది అభ్యాసం చేయవలసినటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ముందుకు కొనసాగుతున్న కొలది ఆత్మ యొక్క ప్రభావం ద్వారా మరింతగా మనం ముందుకు సాగి ఆయన సంబంధించినటువంటి వెలుగు, నీతి, పరిశుద్ధత వాటన్నిటిలోనికి ఆత్మ చక్కగా నడిపిస్తాడు. కానీ అది అనేక మంది విశ్వాసులలో ఆ కార్యము ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగేటువంటిది మనం కనిపించటం లేదు ఈ రోజుల్లో అని చెప్తున్నాను. ఎవరైతే ఈ అవగాహన ఉందో వాళ్ళు లోబడి జీవిస్తుంటే వాళ్ళందరినీ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా దేవుడు ఆత్మ ద్వారా నడిపించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. మనం యథార్థంగా తర్వాత విశ్వాసంతో నడపడానికి ఇష్టపడుతున్నప్పుడల్లా ఆయన మన చక్కగా నడిపిస్తాడు. అలా కాని పక్షంలో ఏ విషయంలో నడిపిస్తాడు అంటే, ఆయనను ప్రేమించి ఆయన యొక్క చిత్తాన్ని చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు మనకి చక్కటి ప్రభావంతో నడిపించేవాడిగా ఉంటాడు. లోకము, శరీరము, ఇక్కడున్న విషయాలను ప్రేమించినప్పుడు ఆయన దూరంగా ఉండిపోతాడు. ఆయన తండ్రిని, కుమారుని మహిమపరచడానికి వచ్చినవాడు. మన జీవితం ద్వారా వాళ్ళిద్దరికీ మహిమ కలుగుతుందంటే ఆత్మ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. మనము కోరుతున్న విషయాలు, చేస్తున్న విషయాలు మనకు మహిమ కలిగించేవిగా ఉంటే ఆయన ఏం చేయడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆయన మన అందరినీ కూడా ఆత్మ ద్వారా నడిపించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అదే ఆయన కోరిక. కానీ ఎవరు సంతోషపూర్వకంగా విధేయులై ఆయన లోబడి ఆయన్ని ప్రేమించి ఆయన యొక్క మార్గాన్ని వెతికి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతారో వారందరికీ తోడుగా ఉండి ఆత్మ నడిపిస్తాడు. we are in the journey of perfection. No man is perfect, born perfect. సో ఒకసారి దేవుని ఆత్మ మనలో ఉంది అని మనం నమ్మితే we are in the path of perfection. ఎంతంటే నీతిమంతుడు 7 సార్లు పడినా లెగుస్తాడు కదా. సో ఆశగా ఉంటది అందరికి దేవుని యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఒక దేవుని పొందుకోవాలి, దేవునికి చేయాలి అని.
అది అందరికి అవుతుందా బ్రదర్? ఒక్కొక్కరికి ఒక్కొక్క అసైన్మెంట్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ ఉంటుంది. బట్ ద అల్టిమేట్ గోల్ ఈస్ టు glorify God in whatever you do and whatever you go through. And ఆ పాత అనేటువంటి చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే yeah. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు జరిగించితే అని అర్థం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం అని కాదు. ఆ విషయాలన్నీ అందరూ అన్ని విషయాలలో జరిగించాలని కోరుతున్నాడు ఆయన. సో అయితే ఆ చెప్పబడినటువంటి గుణగణాలన్నీ మన అందరిలో రాగలగటానికి ప్రతి వాళ్ళకి అనుమతించబడే పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులలో మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆత్మ ద్వారా నడిపించబడటానికి ఇష్టపడినట్లయితే అప్పుడు ఈ గుణాలన్నీ అందరిలో రాగలిగే విధంగా అందరినీ నడిపిస్తాడు ఆయన. అలా కాకుండా మనకిష్టం వచ్చిన దానిని దేవుడు చేయాలని కోరినప్పుడు ఈ పరిపూర్ణతలోనికి మనం రాలేం. అది మనం గమనించవలసినటువంటి తేడా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అంటే అంటే ఒక మాటలో చెప్పాలంటే సత్యంలో ఉంటామంటే యేసుక్రీస్తులో ఉంటామే అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు కదండి. అందుకని మనం యేసుక్రీస్తుని అవలంబించి ఆయనలాగా జీవిస్తే ఆయనలా ఉండాలని మనం ప్రయత్నించి ఆయన సహాయం కోసం కోరుకుంటే మనం నీతి మార్గంలో నడిచినట్లేమని నేను అనుకుంటున్నాను. మరి బ్రదర్ చెప్పినట్టు కూడా అనుకోండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే సత్యంలో ఉండటం అంటే ఏంటంటే ఆయన సత్యం కాబట్టి ఆయన వెంబడించడం, యేసయ్యలో ఉండటం అని ఆయనలో నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది నేను యేసుప్రభుని అంగీకరించాను, ఆయన నాలోను నేను ఆయనలో ఉన్నానని అనుకుంటాం. కానీ మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, అతనికి నాతో సంబంధం ఏమీ లేదని చెప్పాడు. అంటే లోకాన్ని గురించినటువంటిది ఏది నాలో లేదని అర్థం. అంటే నాలో లోకానికి సంబంధించింది ఏదైనా కనుక ఉంటే అతడు నన్ను పట్టుకుంటాడు. సో మోషే ఒక్క మాట తప్పు చెప్పినందుకు అతని శరీరాన్ని గురించి అపవాది వచ్చి అతనితోటి మిఖాయిలతోటి వాదిస్తాడు. ఒక్క మాట, ఒక్క కోపపడ్డందుకు. అలా ప్రభు ఏం చెప్పాడంటే అతడు నన్నేం చేయలేడు, అంటే అతనికి సంబంధించింది నాలో ఏ లేదని చెప్తున్నాడు. అతడు దేనికి అధికారి అంటే లోకానికి అధికారి. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏదైనా సరే నేను ఇష్టపడుతున్నట్లయితే, అది కావాలని కోరుకుంటున్నట్లయితే అతడు నా మీద దావా వేయగలడు. నాకు సంబంధించింది హరిలో ఉంది అని చెప్పగలుగుతాడు. అతడు సత్యమందు నిలిచి ఉండటం అంటే యేసు ప్రభువులో నిలిచుండి యేసు ప్రభు జీవించిన విధంగా జీవించడం అని అర్థం. అతను నన్నేం చేయలేడు, అతడు నన్ను ముట్టడం. అదే అదే ఏదైనా అతనికి సంబంధించింది కనుక నాలో కనబడితే అతడు నన్ను పట్టుకోగలుగుతాడు. కాబట్టి అపవాదికి మనం ఆస్కారం ఇవ్వకూడదు. పూర్తిగా లోకాన్ని కనుక మనం ప్రేమిస్తే ఆస్కారం ఇచ్చేసినట్టే, ఆస్కారం ఇచ్చినట్లే. లోకం మనలో ఉండకూడదు. అదే. థ్యాంక్ యూ బ్రదర్.